ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. బావా ఎక్కడికి? ఇప్పుడే వస్తాను. లక్ష్మి ఆగు. నేను పెద్ద తప్పు చేశాను లక్ష్మి, చాలా తప్పు చేశాను లక్ష్మి. చాలా చాలా పెద్ద తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. చేతులు వదలండి. చాలా పెద్ద తప్పు చేశాను లక్ష్మి. చేతులు వదలండి. అమ్మా, సహస్ర విహారులకి పెళ్ళైతే అయిపోయింది. పెళ్ళైన జంటకి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించాలంట కదా. అక్క, పంతులు గారికి ఫోన్ చేసి చెప్పే. ఒక్క నిమిషం పద్మాక్షి. ఏమా, పంతులు గారికి నువ్వు ఫోన్ చేసి చెప్తావా? కాదమ్మా. యమునా, అమ్మా యమునా, యమునా, ఏంటత్తయ్యా? కూర్చోమ్మా. నీ వల్ల ఆ రోజు నా కొడుకు దూరమయ్యాడు. ఇప్పుడు మళ్ళీ నీ వల్ల నా కూతురు దూరమయ్యే పరిస్థితి వచ్చింది. కూర్చోమ్మా. ఇక్కడ పోయే ప్రతి ప్రాణానికి నువ్వే కారణం. నీదే ఆ పాపం అంతా. పర్వాలేదత్తయ్యా. పర్వాలేదు, రా వచ్చి కూర్చో. నా కొడుకు వల్ల దూరమైన బంధాల్ని నీ కొడుకు కలిపాడు యమునా. ఏదేమైనా చివరికి మామయ్య గారికిచ్చిన మాటని, వాడి సంకల్పాన్ని నెరవేర్చి పద్మాక్షి వాళ్ళని మన కుటుంబంలో కలిపాడు. మనం పెళ్లి ఒకలా చేద్దామని చూస్తే మరోలా పెళ్లి జరిగింది. జరిగిపోయిన దాని గురించి తవ్వుకుంటూ కూర్చోకుండా ఈ పెళ్లి తర్వాత జరగాల్సిన కార్యక్రమాన్ని జరిపించాలి కదా. పెళ్ళైన వెంటనే నూతన దంపతులకు సత్యనారాయణ వ్రతం జరిపించాలి కదా. పంతులు గారితో మాట్లాడి ముహూర్తం పెట్టించాలి కదా. పంతులు గారికి ఫోన్ చేద్దాం అనుకుంటున్నాం. ఆహా, నువ్వేమంటావు? విహారీ సహస్రలకు పెళ్లి జరిగిందని వదినని ఇంట్లో మనిషిలా చూస్తున్నారు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? పంతులు గారితో మీరే ఫోన్ చేసి మాట్లాడండి అత్తయ్యా. ఇక్కడున్నావా బావా? ఎంతసేపని ఇక్కడే ఉంటావు? నీది నాది ఒకే రూమ్ అనంటే రూమ్ వైపే రాకుండా హాల్లోనే తిష్టవేశావా? సరే, ఎంతసేపని ఉంటావో నేను చూస్తాను. లక్ష్మి, లక్ష్మి,
లక్ష్మి లక్ష్మి ఏంటమ్మా? బావకి నాకు కాఫీ తీసుకునిరా. నాకొద్దు. తాగు బావా. లక్ష్మి పెట్టే కాఫీ అంటే నీకు ఇష్టమే కదా. ఇప్పుడు నాకు కాఫీ వద్దు. ఓ, లక్ష్మి పెట్టే కాఫీ కూడా నచ్చట్లేదా? నేను కాఫీ పెట్టిద్దామంటే నాకు అస్సలు బాలేదు. నువ్వు కాఫీ పెడతావా? నీ భర్తకి కాఫీ అంటే రాని వంట కూడా నేర్చుకుని చేద్దామనుకుంటున్నావా? నా బావ కోసం నేను ఏమైనా చేస్తాను. హాయ్ సహస్రా. ఏ హాయ్. జాగ్రత్త జాగ్రత్త. కూర్చో. జాగ్రత్త. కూర్చోండి. సహస్ర ఎలా ఉంది ఇప్పుడు నీకు? ఇక్కడ నొప్పిగా ఉన్నా కానీ ఇక్కడ ఆనందంగా ఉంది. బాబా, వీళ్ళిద్దరూ నా బెస్ట్ ఫ్రెండ్స్. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్. కంగ్రాట్స్ మీ ఇద్దరికి. థ్యాంక్ యూ నే. ఏంటే చూస్తున్నావు? వెళ్ళి వచ్చిన గెస్ట్లకి మంచినీళ్లు కాఫీ తీసుకునిరా. ఆంటీ, సహస్ర పెళ్లికి ఎవరిని పిలవకుండా చేసేశారు. రిసెప్షన్ గ్రాండ్ గా అరేంజ్ చేస్తున్నారా? దానికి ఆ దెబ్బలు తగ్గిన తర్వాత ప్లాన్ చేస్తాం. రిసెప్షన్ ఖచ్చితంగా చాలా గ్రాండ్ గా చేస్తాం. థ్యాంక్స్. థ్యాంక్ యూ. నాకొద్దు. ఒక్క నిమిషం విహారి గారు, అది తీసుకోవే. సహస్ర, మీ పెళ్లిని ఎవరూ చూడలేదు, అందుకనే ఇప్పుడు మా కళ్ళ ముందు మీ ఇద్దరి దండలు మార్చుకోవాలి. చాలా మంచి ఆలోచన చేశారమ్మా. దాని పెళ్లి ఇవేవీ లేకుండా చెయ్యాల్సొచ్చింది. పోన్లే అక్క, ఇప్పుడు విహారీ సహస్రలు దండలు మార్చుకుంటే మనందరం కూడా చూడొచ్చు కదా. చాలా థ్యాంక్ యూ నే. బావా తీసుకో.